నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రమారజని గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. జనరల్గా మనం చూస్తున్నాం కదా మేడం, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ క్రైమ్స్ అయిపోయాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్ చిన్న చిన్న కారణాలకే గొడవలు పడడం, లేదంటే ఏ ఇష్యూ లేకపోయినా కూడా కోపం ఎక్కువైపోయి భర్త భార్యని చంపడం. సో ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి అంటే, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటే ఇవన్నీ తగ్గుతాయి అనుకోవచ్చు. ఇది మనం చాలాసార్లు ఎన్నోసార్లు ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునే విషయమే, అండర్స్టాండింగ్. అయితే ఫస్ట్ వచ్చేసి మన అని అనుకోలేకపోవడం, భార్య భర్త అంటే మన మనిషి అని అనుకోలేకపోవడం, ఇద్దరి మధ్యన పరాయితనం అనేది జర్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఇద్దరి మధ్యన ఇది పోవాలి. మన అనే ఒక భావన వాళ్ళల్లో ఉన్నప్పుడే క్షమాగుణం వస్తుంది, ప్రేమ అనేది ఉంటుంది. ఒక పెళ్లితో ప్రేమ పుట్టేయాలంటే పుట్టేదు. ఓకే, అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే. లవ్ మ్యారేజెస్ అయినా కూడా ఈ రోజుల్లో లవ్ కనిపించడం లేదు. పేరుకి లవ్ మ్యారేజ్ అంటే ఏంటంటే, ఆ వ్యక్తి మనకి తెలిసినంత వరకు మంచి వ్యక్తి, హ్యాబిట్స్ బాగున్నాయి, ఎర్నింగ్ బాగుంది, శాలరీస్ బాగున్నాయి, నాతో పాటు జాబ్ చేస్తుంది, మనకి ఆ ఒపీనియన్స్ ఇద్దరికి కలిసాయి, ఇలా అనుకుని మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. కానీ అక్కడ ప్రేమకి స్థానం లేదు కదా. నా ఒపీనియన్ ఉంది అని వాళ్ళంటే నేనేం చెప్పలేను. ఉంటే మరి ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు వాళ్ళు డివోర్స్ అవుతున్నారు? ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అదే పరిస్థితి. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇంకొంచెం పరిచయాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి వాళ్ళ మధ్యన, సరికొత్త మనుషులు. అంటే ఇప్పుడు అందులో కూడా మోడిఫికేషన్స్ చాలా జరిగాయి. అరేంజ్డ్ మ్యారేజ్ అయినంత మాత్రాన ముక్కుమోహం తెలియకుండా మనిషిని చూసుకోకుండా మ్యారేజ్ ఏమి చేసుకోవాలి. పాత రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు టైం తీసుకుంటున్నారు. ఒక 3 months, 4 months, 5 months, 6 months, ఒక్కొక్కరు 1 year కూడా టైం తీసుకుంటున్నారు మ్యారేజ్కి. ముందు ఎంగేజ్మెంట్స్ చేసుకుంటున్నారు, తర్వాత గ్యాప్ తీసుకుని మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ లోపల టెస్టింగ్స్ అనమాట. ఓకే, మరి మంచిదే కదా అలా అనుకుంటే. అంటే వాళ్ళు మనం టెస్ట్ చేసుకుందాము ఎలా ఉంటుందో అని అనుకున్న విషయం గురించి నేను చెప్తున్నా. వాళ్ళ వరకు అది మంచి విషయమే. మరి అలా అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఆ పీరియడ్లో వాళ్ళల్లో కొంచెం అభిమానము, ప్రేమ, ఒక ఎఫెక్షన్ అనేది పుట్టాలి కదా. తర్వాత మ్యారేజ్. అర్థమైందా? లవ్ మ్యారేజ్లో అయినా అరేంజ్డ్ మ్యారేజ్లో అయినా అర్థం చేసుకున్నప్పుడు ఒక ప్రేమ అనేది పుట్టచ్చు, తర్వాత అట్రాక్షన్ పుట్టచ్చు, అర్థం చేసుకునే కెపాసిటీ పెరగచ్చు. అవకాశం లేదంటావా? ఉంది కదా. ఉన్నప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రేమలు ఎందుకు ఉండటం లేదు అని అంటే, ఎంత టైం గ్యాప్ ఉన్నా, ఎంత జర్నీ కలిసి చేసినా నేను చెప్పిన వాటికి వాళ్ళు ఆ ప్లేస్ ఇవ్వటం లేదు. వాటికి అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు. వాళ్ళకి కావాల్సినవో చూసుకుంటున్నారు. ఈరోజు షాపింగ్కి వెళ్దామా, ఈరోజు మూవీకి వెళ్దామా, ట్రిప్కి వెళ్దామా, లేదంటే ఫ్యామిలీ అంతా కలిపి ట్రిప్కి వెళ్దామా, ఇవే చూసుకుంటున్నారు. కానీ బాండ్ ఎక్కడ చూసుకుంటున్నారు? లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే, కొంతమంది చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుని ఉంటారు. మేము ఇన్ని ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నాము, పెళ్లి చేసుకున్నాం, కానీ పెళ్ళి అయిన తర్వాత డివోర్స్ అయిపోతాయి. సో అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళిద్దరు అప్పట్లో ఉన్న అండర్స్టాండింగ్ ఇప్పుడు లేదు అంటారా? అలా అని చెప్పను. సమాధానం మీరే చెప్పారు. ఏంటండి? అది బిఫోర్ మ్యారేజ్, ఇది ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ అతను అక్కడ తినక్కడ ఉంటారు. నేను చెప్పినట్టు మూవీస్కో, షాపింగ్స్కో, ట్రిప్స్కో కలుస్తారు తప్ప కలిసి 24 hours జర్నీ చేశారా? లేదు కదా. చేసినప్పుడు కదా ఫాల్ట్స్ అన్నీ తెలిసేది, లోతులన్నీ తెలిసేది కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం. ఓ ప్రసన్న డీసెంట్గా ఉంది, నైస్గా మాట్లాడుతుంది, స్మైలింగ్ ఫేసు. మనం 1 year కలిసినా ఇంతే మన ఇద్దరి మధ్యన. ఒక్కరోజు మన ఇద్దరం ఒక రూమ్లో కలిసి ఉంటే ఖచ్చితంగా మన ఇద్దరికి పడదు. అప్పుడు కదా నీ హ్యాబిట్స్ ఏంటో నాకు తెలుస్తాయి, నీ మాట తీరు, ఒరిజినల్ తీరు అక్కడే కనిపిస్తుంది. బయట మొహమాటం కోసమో, బాగుండదనో, సంస్కారం కోసం మనం జాగ్రత్తగా మాట్లాడతాం ఎవరైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్తో, మన సిబ్లింగ్స్తో బయటకు వెళ్తే కూడా బయట మనం అలా మాట్లాడం. ఇంటి దగ్గరకు వచ్చి ఏంట్రా ఒరే అరే అని మాట్లాడుకుంటాం. బయట అలా అనం. ఎంతో కొంత మనం ఆ డిస్టెన్స్ని, సంస్కారాన్ని పాటిస్తాం. ఇది డిఫరెన్స్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మళ్ళీ వెనక్కి వస్తున్నా, ఆ ప్రేమ పుట్టదు. ఎప్పుడు పుడుతుంది అంటే కలిసి జర్నీ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో ఆ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతూ రావాలి. ఆల్రెడీ పెరగాలి. 1 year జర్నీ చేసినందుకు, 1 year 2 years పెరగలేదు అనుకోండి, కుదరలేదు, అవకాశం లేదు అంటే మ్యారేజ్ అయిన తర్వాత అట్లీస్ట్ అప్పుడైనా ట్రై చేయాలి. కానీ డే 1 నుంచి ఏం డెవలప్ అవుతుందంటే,
కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. నిన్నటి వరకు మేము అనుకుని చేసుకున్నాం కదా, లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాం కదా, మనం ఇద్దరం ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుని చేసుకున్నాం కదా, ఇవాళ నుంచి అలా ఉంటుందా లేదా, ఉంటాడా లేదా అని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనకి. ఇంకొక నిఘా పెడతాం ఆ వ్యక్తి మీద, భార్య అనివ్వండి భర్త అనివ్వండి. అది నచ్చదు వాళ్ళకి. నిఘా పెట్టడమే కాదు, అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఏంటి, అది అలా ఏంటి, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇవాళ ఏమైంది, నిన్నటి వరకు అలా తెలిస్తే నేను పెళ్లి ఒప్పుకునేదాన్ని కాదు, నేను ఒప్పుకునేవాడిని కాదు, ఇలాంటివి ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. తర్వాత అతన్ని ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. నువ్వు వ్యక్తిని ఇష్టపడినప్పుడు ఏం చూసి ఇష్టపడతావు అంటే అట్రాక్ట్ అవుతావు తప్ప, ఆ అట్రాక్షన్ బాగున్నాడనో, జాబ్ బాగుందనో, శాలరీ బాగుందనో, ప్రాపర్టీస్ బాగున్నాయనో ఇష్టపడతావు కదా. మరి తర్వాత అతని మైనస్లు ఏంటి, గట్టిగా దగ్గచ్చు, గట్టిగా తుమ్మచ్చు, తుమ్మినప్పుడు స్పిట్ పడచ్చు, లేకపోతే తినేటప్పుడు కింద మీద పడేసుకుని తినచ్చు, లేకపోతే కొంచెం స్నానం చేసిన టవల్ తీసుకొచ్చి బెడ్ మీద పడేయచ్చు, ఇంకా ఏమన్నా ఉండొచ్చు. ఇట్లాంటివి నచ్చని సంగతులు. ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయి, చెడు మంచి, అన్నీ మనకు నచ్చాలని ఏం లేదు కదా. మనిషి అంటే స్వభావ సిద్ధంగా ఎన్నో లక్షణాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి. అవన్నీ కొత్త మనుషులు భరించాల్సిన అవసరం లేదు. కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత, బిఫోర్ మ్యారేజ్ చూసి ఇష్టపడి ఒప్పుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇటువంటి మైనస్లు కూడా ఉంటాయి అని ముందే సిద్ధపడి పెళ్లి చేసుకోవాలి. అది ఎలా మేడం అని నువ్వు అడుగుతావు. ఎలా అంటే ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చాయి కొన్ని ఏంటంటే, మ్యారేజ్ చేసుకోవాల్సిన అమ్మాయిని అబ్బాయిని కౌన్సిలింగ్కి తీసుకెళ్తున్నారు. దీంట్లోనే నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకప్పుడు మనకి కౌన్సిలింగ్ అనేవి లేవు, పెద్దవాళ్ళు చూసిన పెళ్ళి చేసేసుకోవాలి. కానీ ఇప్పుడు కొంతమంది ముందే, అది ఈ కల్చర్ అనేది మనకి ఎక్కువ UK, US, అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ కౌన్సిలింగ్ అన్నా కూడా ఇంట్లో ఉన్న రిలేటివ్స్ కానివ్వచ్చు వాళ్ళు కానీ వద్దు కౌన్సిలింగ్ ఏంటి అని అడుగుతారు. అసలు తీసుకోవడం మంచిదే అంటారా? మీరు చెప్పండి. ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే మీరే చెప్తున్నారు సమాధానం. ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరు, నేను కూడా విన్నాను. ఓకే, బయట వాళ్ళు చెప్తే భలే స్వీట్గా ఉంటుంది, అసలు ఒక్క క్షణంలో బుర్రకెక్కేస్తుంది, అది వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనిపిస్తుంది బయట వాళ్ళు చెప్తే. అదే మాట ఇంట్లో వాళ్ళు చెప్తే, పో నీకేం తెలీదు, నువ్వు ఎప్పుడు పాచింతకాయ మాటలు మాట్లాడతావు, లేకపోతే పనికిరాని మాటలు మాట్లాడతావు, నువ్వు ఇలా మాట్లాడితే బయట ఇలా లేదు చెప్తారు. ఇదే మాటనే బయట వాళ్ళు చెప్తే, ఎస్ ఇది ఇప్పుడు ఇట్లానే నడుస్తుంది, మనం ఇలాగే చేయాలంట. అందుకని కౌన్సిలింగ్ కావాలి, బయట వాళ్ళతో చెప్పించాలి. జనరల్గా మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. అసలు ఎక్కువ మీ దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు? అన్ని రకాలు వస్తారు. ఓకే, ఎక్కువగా ఏజ్డ్ పీపుల్, భార్యాభర్తలు గొడవలతో వస్తారు చూడండి, పెద్దవాళ్ళు 50-60 క్రాస్ అయిన వాళ్ళు. ఓకే, పిల్లలు అంటే లవ్ ఫెయిల్యూర్స్, తర్వాత లవ్లో పడిన అమ్మాయిలు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా రకరకాల డిఫరెంట్ ఆల్ వెరైటీస్ వస్తారు. ఓకే, వాళ్ళందరితో చెప్పి మాట్లాడి మాకు అలవాటు అయిపోతుంది అనమాట. అయితే ఇంట్లో చెప్పింది వినరు, బయటకు తీసుకురావాలి. ఇప్పుడు మనకు తెలుసు ఫీవర్ వస్తే ఏం ట్యాబ్లెట్ వేసుకోవాలి, జలుబు చేస్తే ఏం చేయాలి, కానీ మరి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. అవును, డాక్టర్ గారు ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు ఇది వేసుకో, అది హాట్గా ఏమన్నా తాగు, తిను, చల్లటివి తినకు, కొంచెం రెస్ట్ తీసుకో అంటే, అబ్బాయి చాలా స్వీట్గా ఉంటుంది డాక్టర్ చెప్పారు అని ఇంటికి వచ్చి చక్కగా రెస్ట్ తీసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్, అదే ట్యాబ్లెట్ మళ్ళీ ఇంట్లో అమ్మ నాన్న ఇచ్చిన ట్యాబ్లెటే ఇస్తారు. అంటే వేరే వ్యక్తి ద్వారా దొరికినటువంటి ట్రీట్మెంట్ని మనము యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. అదే మాట అదే తీరు ఇంట్లో మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు రోజు చూసేవాళ్ళు రోజు చెప్తూనే ఉంటారు, వాళ్ళు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, మగపిల్లలు ఇలా ఉండాలి, ఆడపిల్లలు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, సోదిలా ఉంటుంది వాళ్ళకి. అవును, కానీ అది ఎవరైతే వింటారో, చిన్నతనం నుంచి అంటుంటారు కదా, ఎవరైతే వింటారో వాళ్ళ లైఫ్లు చాలా బాగుంటాయి. అది ఎక్స్పెరిమెంటల్గా నేను చూశాను చాలా కేసులు. ఎవరైతే ఇంట్లో వాళ్ళ మాట వింటారో వాళ్ళకి అన్ని లాభాలే. ఓకే, విని చూడండి. అలాగే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొట్టుకోవడము, దెబ్బలాడుకోవడము, ఒకళ్ళ మాట ఒకళ్ళకి నచ్చదు, ఒకళ్ళ పని ఒకళ్ళకి నచ్చదు, ఇంకా నచ్చినా సరే మెచ్చుకోరు. నిన్నటి వరకు బాగుంటారు, అవును, ఈ రోజు నుంచి ఇలా ఉంటారు. ఎందుకంటే ఈగో బయటకు వస్తుందన్నమాట. నిన్నటి వరకు నచ్చింది కదా, నచ్చాడు కదా అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఆ మోజులో మనం స్మైల్ తోటి అలా లాక్కొచ్చేస్తాం.
ఈ స్మైల్ చేయడానికి అవకాశం ఉండదు ఇక్కడ. ఎందుకంటే చేసిన పనులకి కోపం వస్తూ ఉంటుంది. ఇప్పుడు టవల్ అక్కడ పడేశాడు, నేను ఆరేసుకోవాలా, నేను కూడా జాబ్కి వెళ్ళాలి కదా, నువ్వు తీసిన వస్తువు తీసిన చోట ఎందుకు పెట్టవు, తడి టవల్ బయట ఎందుకు ఆరేయవు, కొంచెం స్లోగా తుమ్మొచ్చు కదా, నాకు ఆ సౌండ్కి చెవులో ఇదవుతుంది అంటుందన్నమాట. అదేంటి నన్ను ఇంత బాగా ఇష్టపడింది ఇలా మాట్లాడుతుంది ఏంటని బాధ మొదలవుతుంది. తర్వాత కోపం వస్తుంది, తర్వాత మొండితనం వస్తుంది. అప్పుడు చేసేది కంటిన్యూ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇద్దరి మధ్యన పెరుగుతాయి. అరే తను ఇబ్బంది పడింది కదా అని తగ్గించుకుందాము, నిజమే కదా నేను ఇలా చేస్తున్నాను తను అనుకోవాలి అబ్బాయి. అరే మనిషికి ఎవరికైనా ఉంటాయి అలాంటివి, ఏముందిలే అని తను సరిపెట్టుకోవాలి. ప్లస్లతో పాటు మైనస్లు కూడా సరిపెట్టుకోవాలి, వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. లేదు అని అంటే వీలైతే మార్చుకోగలగాలి. అంతేగాని నేను నీకోసం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు నేను మానుకోను అంటే అది తప్పు. ఓకే, ఎవరైనా సరే అమ్మాయి కూడా అలా అనకూడదు. లేకపోతే ఏమవుతుందో కసి ద్వేషాలు అలా పెరుగుతూ ఉంటాయి, ఇలా 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 హైట్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కొంతకాలానికి అవి బరస్ట్ అవుతాయి. బరస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కోపం తారాస్థాయికి, అహం పెరిగిపోతుంది, అది టాలరెన్స్ ఉండదు. ఇంకా వాళ్ళే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఏది పెడితే అది కొట్టడము, ఆ కొట్టడంలో ప్రాణాలు పోవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. చక్కటి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.